హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చింది కదా! మనం ఎప్పుడు చింతపండు, నిమ్మకాయ పులిహోర కాకుండా చిటికలో రెడీ అయ్యే మామిడికాయ పులిహోర తయారు చేసుకుందాం. ఈ ఉగాది పండక్కి మామిడికాయ పులిహోర త్వరగా చేసుకుని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి. దీని కొరకు 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకొని అన్నాన్ని రెడీ చేసుకున్నాను. ఈ రైస్‌ని బాగా చల్లార్చుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకొని పైన తొక్కలను తీసివేసుకోవాలి. తొక్కలను తీసుకున్న మామిడికాయను స్లైసర్‌తో తురుముకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయ తురుమును ఒక బౌల్‌లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దానిలోకి పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. దీన్ని ఒక రోల్లో మెత్తగా పొడి చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌లో కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా పొట్టు మినపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. పులుపుకి సరిపడా కారం ఉండాలి కాబట్టి ఒక 10 పచ్చిమిర్చి అయినా పడతాయి. అవి ఫ్రై అయిన తర్వాత 5, 6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ పసుపు, తురుముకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి. అవన్నీ బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. అన్నానికి సరిపడా సాల్టు ఇప్పుడే వేసేసుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ మామిడికాయ తురుము అడుగంటకుండా తిప్పుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన రైస్‌లోకి తాలింపుని వేసుకొని గరిటెతో తిప్పుకోవాలి. ఈ గరిటెతో కన్నా చేత్తో కలుపుకుంటే అన్నం విరిగిపోకుండా ఉంటుందండి. ఈ తాలింపంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు వేసుకొని రైస్‌ని ఇలా చేత్తో గట్టిగా కాకుండా మెల్లగా కలుపుకుంటే రైస్ విరగకుండా ఉంటుంది. ఈ జీడిపప్పు, పల్లీలు ఇప్పుడు వేసుకోవడం వల్ల జీడిపప్పు, పల్లీలు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మెంతులు, ఆవాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పొడి వేసుకోవడం వల్ల మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి.
లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా మామిడికాయ పులిహోర రెడీ అయ్యింది. ఈ ఉగాదికి మీరు తప్పక ట్రై చేసి చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.